పంటల్లో దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకం, యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీంట్లో కీలక భూమికను పోషించేది భూసారం. నేలలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. వీటి స్థితిగతులను అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవటమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మండలాల వారీగా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పంటలు లేకుండా భూములు ఖాళీగా ఉన్న ఈ సమయంలో రైతులు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. చాలా ప్రాంతాల్లో భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి చక్కటి పరిష్కారం భూసార పరీక్షలంటూ మట్టి నమూనా సేకరించే విధానాన్ని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం ఏప్రిల్ మరియు మే మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే రైతులు పంటలు కోసి పొలాలను ఖాళీగా ఉంచుతారు. ఈ సమయంలో మనము భూసార పరీక్షలు చేసుకోవడము చాలా అవసరము. ఎందుకంటే మనము సాగు చేసే పంటలు నేలలో ఉన్న పోషకాలను తీసుకొని మనకు దిగుబడులు ఇస్తాయి. నేలలో పోషకాల స్థాయి మనం పంటలు సాగు చేస్తున్న కొలది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి నేలలో పోషకాల స్థాయి తెలుసుకోవడానికి మనకు భూసార పరీక్షలు ఎంతో అవసరము. కాబట్టి నేలలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవడానికి, దానితో పాటు నేల యొక్క స్వభావాన్ని, అది చౌడు స్వభావమా లేదా క్షార స్వభావమా, దానిలో ఉండే పోషకాల స్థాయి, వాటన్నింటిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చాలా ఆవశ్యకమైనవి. ఈ భూసార పరీక్షల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మట్టి నమూనాల సేకరణ. ఎందుకంటే మనం మట్టి నమూనాలను సేకరించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం తీసుకునే మన యొక్క పంట పొలానికి సంబంధించిన పోషకాల స్థాయి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు ముఖ్యంగా మొదటగా మనము వి ఆకారంలో పొలంలో ఒక 15 సెంటీమీటర్లు గుంత తీయాలి. తీసిన తర్వాత గుంత యొక్క పైపొర నుండి క్రింది వరకు మట్టిని సేకరించాలి. ఆ విధంగా ఒక ఎకరంలో 8 నుండి 10 చోట్ల కనుక తీసుకొని ఆ తీసుకున్న మట్టిని ఒక కుప్పగా పోసుకొని 4 భాగాలుగా చేసుకొని ఎదురెదురు భాగాల్లో ఉన్న మట్టిని తీసేసి మనకు ఒక అరకిలో వచ్చే వరకు చూడాలి. ఈ విధంగా వచ్చిన మట్టిలో కొత్త ప్లాస్టిక్ సంచుల్లో కనుక పోసుకొని దానిపైన రైతు యొక్క పేరు, సర్వే నెంబరు, మొబైల్ నెంబరు రాసి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో కనుక ఇచ్చినట్లయితే మనకు భూసార పరీక్షలు చేసి దానిలో ఉన్న పోషకాల స్థాయిని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు మన పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కో మట్టి నమూనా సేకరించాలి. మన పొలంలో వాలు ప్రాంతం ఎక్కువగా ఉండి ఎత్తు వంపులు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి సంబంధించి విరివిగా మట్టి నమూనాలు సేకరించాలి. అదేవిధంగా చౌడు కానీ ఆమ్లత్వం కానీ ఉన్న భూముల్లో కనుక మట్టి నమూనాలు సేకరించినప్పుడు సపరేట్గా విడివిరిగా మట్టి నమూనాలు సేకరించాలి. పెంట కుప్పలు ఉన్న దగ్గర మట్టి నమూనాలు సేకరించకూడదు, గట్లు ఉన్న దగ్గర మట్టి నమూనాలు సేకరించకూడదు, నీడ ఉన్న ప్రాంతాల్లో కూడా మట్టి నమూనాలను సేకరించకుండా ఉండాలి. దాంతోపాటు ఈ మట్టి నమూనాలు సేకరించి మనము భూసార కేంద్రాల్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు మట్టి నమూనాలను పరీక్షించి మనకు మట్టి నమూనా యొక్క పత్రాలను, పోషకాల యొక్క పత్రాలను మనకు పంపిస్తారు. ఆ పోషకాల యొక్క పత్రాలను, మట్టి నమూనా పత్రాలను మనకు పంపించినప్పుడు అందులో మన నేలలో ఉన్న పోషకాల స్థాయిని, సాగు చేసే పంటకు కావాల్సిన పోషకాల స్థాయిని కూడా అందులో తెలపడం జరుగుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత ఆ భూసార పరీక్షా ఫలితాల పత్రాల ఆధారంగా అందులో ఉండే పోషకాల స్థాయిని తెలుసుకొని మనం సాగు చేసే పంటలకు ఏ పోషకాలు ఏ మేర ఎంత స్థాయిలో అవసరం పడతాయో తెలుసుకొని పోషకాలను వాడినట్లయితే మనం వాడే అనవసరమైన వృధా ఖర్చులు తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ భూసార పరీక్షలు చేయించుకొని ఆ వచ్చిన పరీక్షా ఫలితాల ఆధారంగా కనుక మనం సాగు చేసుకునే పంటకు ఎరువులను వాడినట్లయితే మనము వాడే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మన పంట కూడా ఏపుగా పెరిగి ఎదుగుదల ఎక్కువగా ఉండి దిగుబడులు అధికంగా రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. వ్యవసాయంలో మూస పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతున్నారు. కాలానికి అనుగుణంగా సంపద నెరిగి సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండి తక్కువ భూమిలో అధిక దిగుబడుల్ని ఇచ్చే పంటల్ని ఎంచుకుంటూ శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఖరీఫ్లో వరి సాగు చేస్తూ రబీలో పలు రకాల కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇదిగో ఇక్కడ చూడండి వంగ తోటను, పక్కనే తీగజాతి కూరగాయ పంటలైన దోస, సొర, ఆ పక్కనే టమాటా సాగు. ఈ కూరగాయల క్షేత్రం ఎక్కడో అనుకుంటున్నారు కదూ? కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో ఉంది. దీన్ని సాగు చేస్తున్న రైతు పేరు సోములు. 3 ఎకరాల వ్యవసాయ భూమిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో వరి సాగు చేస్తున్న ఈ రైతు గతంలో 2వ పంటగా మినుమును సాగు చేసేవారు. అయితే ప్రకృతి విపత్తుల కారణంగా కొన్నిసార్లు పంటలు దెబ్బతింటే మంచి దిగుబడి వచ్చినా మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక నష్టాలను చవిచూసేవారు. దీంతో పాటే ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే కూరగాయల పంటల సాగును ఎంచుకుని ప్రతి రబీలో సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు. మాగడి వేసాను. మాగడేమో ఎకరానికి 30 కాడకు అయినాయి. సొసైటీకి వేసాను, 1530 రూపాయలు ఇచ్చారు, అకౌంట్లో పడినాయి. తర్వాత ఈ వంగలను, దోసలు, టమాటా, ఈ సొరలు వేసుకున్నాను. అయితే మార్కెట్ అయితే మాకు ఉండలేదండి ఊరికి. జనసేనకి వెళ్తే అక్కడ రైతు బజారు రేట్ అంటున్నారు 15 రూపాయలు అంటే మాకు 6-7 రూపాయలు, 7-8 రూపాయలు కూడా సరిగ్గా ఎత్తలేదు. మేము వంగలో నూజేడు అన్నదాత కోట్లో తెచ్చాను. నారు మంచి విత్తనం ఇచ్చారు, కాపు వచ్చింది, రేట్ అయితే రాలేదు. ఈ సొరలు కూడా అక్కడే తెచ్చాను. సొర గింజలు కూడా మంచిగా ఇచ్చారు, విత్తనం తప్పు లేదు. టమాటా ఇత్తులు కూడా ఆడే తీసుకున్నా, కాసింది. ఎకరానికి పెట్టుబడి అవుతుందండి. ఎకరానికి ఈ పంట వచ్చేసరికి 30,000 అయిపోతుంది. 2 గజాలు పెట్టానండి, కాడ బాగుంది కదా, 2 గజాలు. సొరలు కూడా 2 గజాలు అడుపు, దోసలు 2 గజాలు పెట్టా. మయ్యాన్ని పైపాట్లే చేసుకుంటానికి. ఈ టమాటా అయితే గజం, వంగ తోట కూడా గజం, గజానికి మొక్క. అట్లా 4 పక్కన ఎటు చూసినా గజం మొక్క. ఇక వంకాయలు చేను దగ్గర అయితే 10 రూపాయలు, 15 రూపాయలు అంతే మేము తీసుకునేది ఎక్కువగా. మార్కెట్కి వెళ్తే 25 కిలోల టిక్కి 150, ఇవాళ ఉన్న రేటు 150, 200 కూడా లేదు, 150 రూపాయలు. దోసకాయలు ఇవాళ ఉన్నది 700 ఉంది. సొరకాయ బోర్డు 8 రూపాయలు అంటున్నారు, మరి మనకి 4 రూపాయలు ఇస్తారు. టమాటా డౌనేనండి, ఇప్పుడు ఏం రేట్ లేదు. 10 రూపాయలు వస్తే కొయ్యగలుగుతాం, 10 రూపాయలు కూడా రావట్లా, ఎప్పుడూ రావట్లా. ఇవాళే కాదు, రేటు ఉన్నప్పుడు కూడా రావట్లే. మరి ఏరే కొట్టలో చూస్తేనే 40 రూపాయలు, 30 రూపాయలు కొనుక్కునే వాళ్ళకి, రైతుకి వచ్చేసరికి ఏమో 10 రూపాయలు కూడా. ఇవాళ ఉన్న పొద్దునే 10 రూపాయలు మా చేతి రాక చేలో వంకాయలు అట్టు ఉండిపోయింది. లేకపోతే 2 కూలీలను పెట్టి కోపించుకున్నాను, వాళ్ళు బతికోళ్ళు, నేను బతికోండి. 150 రూపాయలు టిక్కీ 25 కిలోలు అన్నారు. ఇంకా నేనేం కోపిను, ఇక్కడ నుంచి 4 టిక్కీలు కొస్తే కిరాయి ఇవ్వలేను. ఇక్కడ కూలీళ్ళు 250 రూపాయలు, మరి వాళ్ళు 12 దాకా ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. ఇక నేను కోపీ లేక ఇక ఆగిపోయి ఎకరం వంగ తోట ఇది. ధర కూడా ఊరికే అతిగా మాకు అవసరం లేదు. ఇటు వచ్చినా 10 రూపాయల కాడికి వస్తే చాలు చేతికి. ఏ కూరగాయలైనా 10 రూపాయల కాడ చేతికి వస్తే ట్రాన్స్పోర్ట్, కూలీలు ఖర్చు ఇవన్నీ పోగా ఈ కూలీలు చేలో కోపించిన మా 10 రూపాయల్లో పెట్టుకున్నా 10 రూపాయలు అనేవి రైతుకి చేతికి వస్తే వ్యవసాయం చేయగలుగుతాం. ఈ 10 రూపాయల్లో 2-3 రూపాయలు మళ్ళీ కూలీలకి ఇచ్చినా 7-8 రూపాయలు మాకు మిగులుతాయి. ఎంత డౌన్ అయినా 10 రూపాయల కాడకన్నా రావాలి. పెరిగినప్పుడు అది మన అదృష్టం. ఇతరులకు భిన్నంగా రైతు సోములు అనేక రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం పొందుతున్నాడు. మార్కెట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన అందుకు తగ్గట్టుగానే కూరగాయ రకాల ఎంపిక, సాగు విధానాన్ని అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు వేసి చేతులు కాల్చుకునే కంటే నిత్యం మార్కెట్ ఉండే కూరగాయలు సాగు చేస్తున్న ఈ రైతును ఆదర్శంగా తీసుకుని సాటి రైతులు సాగులో ముందడుగు వేయాల్సిన అవసరముంది. రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటికాయేడు పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నువ్వు పంటలో చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. వీటిని సకాలంలో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు 10,000 పైనే ధర పలుకుతున్నాయి.
ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవిలో చాలా మంది రైతులు నువ్వు సాగు చేపట్టారు. అయితే యాసంగిలో వేసిన నువ్వు పంట కొన్ని చోట్ల శాకీయ దశలో ఉండగా మరికొన్ని చోట్ల పూత దశలో ఉంది. అయితే ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. శాకీయ దశలో ఉన్న పంటకు చీడపీడలు ఆశించే అవకాశముంది. వీటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి పంటగా రైతులు ఈ నువ్వు పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పత్తి తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఈ నువ్వు పంటను మరి నూనె గింజ పంటగా రైతులు పండిస్తూ ఉన్నారు. సుమారుగా ఫిబ్రవరి మాసంలో వేసిన నువ్వు పంట మరి సుమారుగా నెల రోజుల దశలో ఉండి అంటే శాకీయ దశలో ఉంది. మరి ఈ శాకీయ దశ నుంచి ఆ కాయ దశ వరకు మరి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ నువ్వు పంటల్లో ఈ పేనుబంక సమస్య అక్కడక్కడ కనబడడం అనేది జరుగుతూ ఉంది. ఈ పేనుబంక ఆశించినట్లయితే గుంపులు గుంపులుగా ఆకు కింది భాగంలో ఉండి అదేవిధంగా పసుపు రంగులో అదేవిధంగా నలుపు రంగులో ఉంటాయి. కిరణజన్య సమయోక్రియ దెబ్బతీసి తద్వారా మరి ఆకులను కానీ మొక్కను నల్లగా మార్చి గిడసబారేటట్లు చేస్తుంది. కాబట్టి పేనుబంక నివారణకి ఈ యొక్క ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ప్రాథమికంగా వచ్చే పేనుబంకను నివారించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఉష్ణోగ్రతలు మరి ఈ మార్చి మాసంలో ఏప్రిల్ మాసంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెల్లదోమ సమస్య తద్వారా వాటి ద్వారా వైరస్ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఈ తెల్లదోమ నివారణకు కూడా ప్రాథమికంగా మరి ప్రతి ఒక్క రైతు పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ పిచికారీ మందులు 2 సార్ల కంటే ఒకసారి చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉధృతిని బట్టి మరి తెల్లదోమ నివారణకి పిచికారీ మందులైనటువంటి ఈ డయోఫెన్థరాన్ 1.25 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతిని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి నువ్వు పంటల్లో అప్పుడప్పుడు ఈ రసం పీల్చే పురుగులలో ఈ తామర పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది. తామర పురుగు ద్వారా కొంత వైరస్ తెగులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగులకు ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే ఆ పిచికారీ మందు తగ్గించుకోవచ్చు. మరి ఆ పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోటారం 0.9 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే మరి అన్నిటికంటే ప్రధానమైంది పచ్చదోమ. పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందే వెర్రి తెగులు. సో వెర్రి తెగులు అనేది వైరస్ సంబంధించిన తెగులు కాబట్టి పచ్చదోమ నివారించడానికి ముఖ్యంగా థయోమితాగ్జమ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులు కాకుండా ఈ యొక్క కాయదొలుచు పురుగు కూడా ఎక్కువగా మరి నువ్వు పంటను చాలా వరకు నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కాయదొలుచు పురుగు అనేది ఆకు దశలో ఆకుముడత కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆకుముడత మరియు కాయదొలుచు పురుగుని మరి ఆకు దశలోనే నివారించినట్లయితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఆకుముడత మరియు కాయదొలుచు పురుగు నివారణకి లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంథినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే నువ్వు పంటల్లో కోడు ఈగ కూడా మరి కాయ దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మరి కోడు ఈగ ఆశించినట్లయితే కాయలోని గింజలు అంతా నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ గింజ యొక్క నాణ్యత దిగుబడి నాణ్యత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాయ ఈగ నివారణకి ముఖ్యంగా ఈ ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా సల్ఫాక్సోఫ్లోర్ 0.75 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోడు ఈగని కూడా నివారించుకోవచ్చు.
ఇకపోతే నువ్వు పంటలో కాయ తయారైనాక ఈ శనగ పచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ ఎక్కువగా ఆశించడం అనేది జరగవచ్చు. మరి వీటి నివారణకి మరి పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా క్లోరాంథనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామిక్టిన్ బెంజైడ్ 0.5 గ్రాములు లేదా నొవల్లురాన్ ప్లస్ ఎమామిక్టిన్ బెంజైడ్ 1.6 మిల్లీలీటరు లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క శనగపచ్చ పురుగు అదేవిధంగా పొగాకు లద్దె పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున కొంత పోషకాల లోపాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయ సైజు కాయ లోపల గింజల సైజు పెంచడానికి ముఖ్యంగా 13-0-45 లేదా 3-19 లేదా 3-20 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటట్లు ఉంటుంది. ఇకపోతే అననుకూల వర్షాలు పడ్డప్పుడు వడగండ్లు పడ్డప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆకుమచ్చ తెగులు కానీ కాండపు కుళ్ళు కానీ ఆశించే అవకాశం ఉంటాయి. కాబట్టి వాటి నివారణకి ఈ యొక్క ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. ఈ తెగుళ్ళ మందును ఎటువంటి పురుగు మందులతోనైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మరి నీటి వినియోగం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ముఖ్యంగా పూత దశకు ముందు అదేవిధంగా కాయ తయారయ్యే దశలో నీటి ఎద్దడి లేకుండా కూడా రైతు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నుంచి పంట కోత వరకు ఈ తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మరి నువ్వు పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 3 రోజులు అక్కడక్కడ వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం కలదు. కావున తెగుళ్ల ఉధృతి గమనించినట్లయితే ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా టెబికొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాములు లేదా ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశముంది. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే కార్బెండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండంకుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు కూడా అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తరువాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కనుక రైతులు పైరుకు జీవ సంరక్షక నీటి తడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపొడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులు తీసివేయాలి. ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
పెసర, మినుము పంటలు పూత దశలో ఉన్నాయి. ఈ సమయంలో తేలికపాటి నీటి తడిని అందివ్వాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాయ, గింజ అభివృద్ధి దశలో నీటి తడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర, మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో బెండలో తెల్లదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేయకపోతే పల్లాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.